Good evening, all of you. CPGAT 2018 క్వశ్చన్ పేపర్ లో ఎస్టర్డే క్లాస్ లో ఒక ప్రాబ్లం చిన్న మిస్టేక్ చేసా. ఒకసారి చూడండి ఆ ప్రాబ్లం ఏంటి అనేది. స్క్రీన్ ఈజ్ వెరీ విజిబుల్. CPGAT 2018 క్వశ్చన్ పేపర్ లో వచ్చినటువంటి ఆల్జిబ్రా క్వశ్చన్. క్లియర్లీ క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్లీ హియర్ దట్ గ్రూప్ ఈజ్ ద R star set of the rational numbers. R star is nothing but except 1 అని చెప్పారు. So except -1. So it is a group under the binary operation circle is defined as A circle B is equal to A plus B plus AB for all A comma B belongs to R star అని ఇచ్చారు ఇక్కడ. Here that. So find the inverse of the 3 అని అన్నాడు. 3 inverse is the question mark. సో ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ? ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. వాట్ ఈస్ ద ఏ సర్కిల్ ఈ? అకార్డింగ్ టు ద ఈక్వేషన్ స్టార్, సో ఇట్ ఈస్ ద ఏ ప్లస్ ఈ ప్లస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ క్యాన్సల్, ఈజ్ ద కామన్, it is 1 plus a. 1 plus a is equal to 0. What is the problem? సార్ టిప్స్ చెప్తామన్నారు కదా, ఎప్పుడు చెప్తారు సార్? చెప్తాను, ఇప్పుడు చెప్తా, డోంట్ వరీ. అంటే టైం చెప్తే కొద్దిగా నేను తర్వాత జాయిన్ అవుతాను సార్. నేను బయట ఉన్నాను, ఛార్జింగ్ లేదు మొబైల్లో. ఓకే నాన్న, ఒక 20-40 minutes అయినాక జాయిన్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఈ ఇంటూ 1 plus a is equal to 0. E is equal to 1 plus e into 1 plus a is equal to 0. Here that product of the two numbers is the 0 whenever e is the not equal to 0. We know that very well. 1 plus a, for example, if 1 plus a is equal to 0 అనుకుంటాం. If 1 plus a is equal to 0 అనుకుంటే what is the a value here there? -1. A is equal to -1 doesn't belong to the R star because R star is nothing but R minus of -1 except -1. So -1 ఉండదు కాబట్టి చెందదు. కాబట్టి this value is the not equal to 0. Therefore 1 plus a is the not equal to 0. So 1 plus a not equal to 0 కాబట్టి e is equal to 0. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుందండి మనకు? 0 అవుతుంది. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ప్రాపర్టీ? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. వేర్ ఏ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ బి. A is equal to A is inverse of B and B is inverse of A. For example, A is equal to 3 అనుకున్నాం అనుకోండి. So it is the 3 circle B is equal to identity element is the 0. So it is nothing but 3 plus B plus 3B is equal to 0. So it is nothing but 3 plus 4B is equal to 0. So B is equal to -3/4. B is equal to -3/4. What is the B value? B is equal to A inverse. A inverse is nothing but 3 inverse. 3 inverse is the B value. That is the -3/4. That is the option A is the right answer. Option A is the right answer. So మనం మిస్టేక్ చేసింది ఎక్కడ అంటే ఇక్కడ మిస్టేక్ చేసాం. ఇది 0 అని తీసుకోవాలి. తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -1 చెందదు కాబట్టి ఆటోమేటికల్లీ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ 0 అవుతే ఆ రెండు నెంబర్స్ లో ఏదో ఒకటి 0 ఉండాలి. 1 ప్లస్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని ఫైనల్ గా కన్క్లూజన్ కి వచ్చినాం. ఎందుకంటే ఏ వాల్యూ -1 తీసుకుంటేనే 1 ప్లస్ ఏ 0 అవుతుంది మనకు. కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 అనేది డస్ నాట్ బిలాంగ్ టు గివెన్ ద గ్రూప్. సో గ్రూప్ కు చెందదు కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఐడెంటిటీ ఎలిమెంట్ 0 వస్తుంది. సో అది మనం అబ్జర్వేషన్ చేయాలి. ఆన్సర్ ఈజ్ ద -3/4. So another question, we know that another question ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే here that next question, V over F is a finite dimensional vector space అంటున్నాడు. Because dimension of V over F is equal to vector space dimension is the finite number అనుకుందాం. ఫైనైట్ నెంబర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ n అనుకుంటున్నాను. Then any two bases of V అని అన్నాడు. Any two bases of V ఏమవుతాయి? any two bases of E
సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కలిగి ఉంటాయి. ఏ బేసిస్ అన్న తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుంటున్నాను అని అంటే 1 0 అండ్ 0 1 ఈజ్ బేసిస్ ఫర్ ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్ స్టాండర్డ్ బేసిస్ అని చెప్తాం. అదే విధంగా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇంకొక బేసిస్ తీసుకుందాం. ఇంకొక ఏ బేసిస్ అన్న తీసుకుందాం. 2 0 0 2 ఇట్ ఈస్ ఆల్సో ఏమవుతాయి ఈజ్ బేసిస్ ఫర్ ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్. ఇలా ఏవైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 3 0 ఇట్ ఈస్ 0 5 ఇట్ ఈస్ ఆల్సో బేసిస్ ఫర్ ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్. ఇలా ఎన్నైనా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ బేసెస్ రావచ్చు మనకు. కానీ ఎనీ 2 బేసెస్ ఏముంటది ఫైనైట్ డైమెన్షన్. ఎందుకంటే ఫైనైట్ ఎందుకంటున్నాం ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్ డైమెన్షన్ ఇక్కడ 2 అవుతుంది, ఫైనైట్ నెంబర్ అవుతుంది. కానీ ఎనీ 2 బేసెస్ ఏమున్నాయి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నే కలిగి ఉన్నాయి. హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎనీ 2 బేసెస్ ఏ బేసిస్ ని తీసుకున్నా సరే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్సే ఉన్నాయి ఇక్కడ ఏ బేసిస్ లో అయినా. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. లీనియర్లీ డిపెండెంట్ అంటే కాదు. కావాల్సినటువంటి ఈ 2 వెక్టార్స్ ని కాలం వెక్టార్స్ గా రాసుకొని డిటర్మినేట్ చేయండి. నాట్ ఈక్వల్ టు 0 LI అవుతుంది. బేసిస్ ఇస్ ఆల్వేస్ లీనియర్లీ ఇండిపెండెంట్, నాట్ ఏ లీనియర్లీ డిపెండెంట్. కాబట్టి హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది రైట్ ఆన్సర్. సో అనదర్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే V ఓవర్ F అనేటువంటిది ఇక్కడ చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది V ఓవర్ F1 డొమైన్. ఇంకొక వెక్టార్ స్పేస్ తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఆల్సో ఇది U ఓవర్ F తీసుకుందాం, ఇది V ఓవర్ F. ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుందాం. T అనే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుందాం. నల్ స్పేస్ ఆఫ్ T అని అంటున్నాడు. ఏమని చెప్పాము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాష్ ఉంటే ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ ఏ ఇక్కడ బి ఇక్కడ సి ఇక్కడ 1 ఇక్కడ M ఇక్కడ R ఇక్కడ T ఏదన్నా ఉండొచ్చండి ఎలిమెంట్స్. ఇప్పుడు ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో డొమైన్ లో ఆ ఎలిమెంట్స్ అనేవి కోడొమైన్ తోన మ్యాపింగ్ చెందబడ కోడొమైన్ లోని ఐడెంటిటీ ఎలిమెంట్ తోన డొమైన్ లో ఏ ఎలిమెంట్స్ అయితే మ్యాపింగ్ చెందబడ్డాయో ఆ ఎలిమెంట్స్ ని మనం ఏమంటాము నల్ స్పేస్ అని అంటాం. అంటే నల్ స్పేస్ ఆఫ్ T ఏమవుతుందండి ఇక్కడ నల్ స్పేస్ ఆఫ్ T. నల్ స్పేస్ ఆఫ్ T ని ఇక్కడ మనకి ఏమవుతుంది నల్ స్పేస్ ఆఫ్ T అనేటువంటిది ఏమవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా CEAB అనుకుందాం. ఇది ఖచ్చితంగా దేనికి సబ్సెట్ అవుతుందండి U ఓవర్ F డొమైన్ కి సబ్సెట్ అవుతుంది. U ఓవర్ F డొమైన్ కి సబ్సెట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమన్నాం నల్ స్పేస్ ఏమన్నాం ఆల్వేస్ నల్ ఆఫ్ T ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ U ఓవర్ F. డొమైన్ కి సబ్ స్పేస్ అవుతుంది. మన క్వశ్చన్ ఏమడిగిండు నల్ స్పేస్ ఆఫ్ T ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ అన్నాడు. దేనికి సబ్ స్పేస్ అవుతుంది డొమైన్ కి సబ్ స్పేస్ అవుతుంది. డొమైన్ కి సబ్ స్పేస్. నల్ స్పేస్ ఇస్ నథింగ్ బట్ కెర్నల్ అండి. కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ సబ్ స్పేస్ ఆఫ్ ద సబ్ స్పేస్ ఆఫ్ ద డొమైన్. కెర్నల్ ఈజ్ ద నార్మల్ సబ్ గ్రూప్లకు సంబంధించింది అయినా సరే నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ద డొమైన్ అని చెప్తాం. ఎందుకంటే కెర్నల్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ డొమైన్. అంటే నల్ స్పేస్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ డొమైన్. కాబట్టి నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ ని నలిటీ అని అంటాం మనం. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ V ఓవర్ F ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఆఫ్ డైమెన్షన్ Fn అని అంటున్నాడు. చూడండి డైమెన్షన్ ఆఫ్ V ఓవర్ F ఏమవుతుంది ఇక్కడ n అవుతుంది. n అంటే ఫైనైట్ డైమెన్షన్. సో S అనేటువంటిది ఏమంటున్నాడు S అనేటువంటి సెట్ లోపల V1 V2 అప్ టు సో ఆన్ Vn ఫైనైట్ వెక్టార్స్ ని కలిగి ఉంటుంది. అంటే కార్డినాలిటీ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. n వెక్టార్స్ ని కలిగి ఉంది. L ఆఫ్ S అంటే ఏంటంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ ద V అని అంటున్నాడు. అంటే V అనే వెక్టార్ స్పేస్ ని లీనియర్ స్పాన్ ఆఫ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ V ఈజ్ ఈక్వల్ టు లీనియర్ స్పాన్ ఆఫ్ S. లీనియర్ స్పాన్ ఆఫ్ S ఇట్ ఈస్ నథింగ్ బట్ L ఆఫ్ S అని చదువుతాం మనం. లీనియర్ స్పాన్ ఆఫ్ S అంటే ఫస్ట్ పాయింట్ డైమెన్షన్ కార్డినాలిటీ ఏమవుతుంది n అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్
డైమెన్షన్ ఆఫ్ వెక్టార్ స్పేస్ కు సమానం అవుతుంది కాబట్టి ఏమవుతుంది మనకు ఏమవుతుంది అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది దేర్ ఫోర్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది వీని ఏమంటాం లీనియర్ స్పానింగ్ గా రాయగలుగుతాం అంటే స్పానింగ్ సెట్ గా రాయగలుగుతున్నాము తర్వాత లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది కాబట్టి ఎస్ ఏమవుతుంది దేర్ ఫోర్ ఎస్ ఈజ్ బేసిస్ ఫర్ వి ఓవర్ ఎఫ్ సో ఎస్ అనే సెట్ ఏమవుతుంది లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ లీనియర్ స్పానింగ్ అవుతుంది కాబట్టి రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే బేసిస్ అవుతుంది దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ వి జస్ట్ డెఫినేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి డెఫినేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఈజ్ ఇట్ క్లియర్